ఒక పక్కన పార్టీ ఫిరాయింపుల కేసు జరుగుతుంది, ఇంకో పక్కన స్పీకర్ దీనిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకటే అన్నారు, ఏ పార్టీ గెలిచిద్ది, ప్రధానంగా నేను పోటీ చేస్తాను, ఖచ్చితంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరొకసారి నేనే అవుతాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. బెంగాల్తో కలిపి ఖైరతాబాద్ కి దంగలు ఉండనుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేని నేనే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటో, ఒక పక్కన పార్టీ ఫిరాయింపులపై విచారణ జరుగుతుంది, ఇటు స్పీకర్ కూడా విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే మరొకసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నారని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. ఆయన నిన్న మాటల్లో స్పష్టీకరణ చేశారు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ నుంచి గెలుస్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలు ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి, ఆయన అంత మంచి పనులు చేస్తుంటే వేరే పార్టీ ఎందుకు గెలుస్తుంది, అసలు వేరే పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకు కొంతవరకు స్పష్టీకరణ వచ్చింది. ఆయన బీఆర్ఎస్ కి రాజీనామా చేసి ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారని తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో జనవరి 16న సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తిరిగి విచారణ రానుండగా ఇక ఆ రోజే రాజీనామా చేయనున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ కనుక అంటే సుప్రీంకోర్టు 16న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో 16న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పష్టీకరణ చేయనున్నారు. ఖచ్చితంగా గనక ఆ రోజే రాజీనామా చేయాలనే వ్యూహంతోనే ఇటు ప్రధానంగా దానం ఉన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే సంక్రాంతి తర్వాతే సుప్రీంలో విచారణ ఉండని నేపథ్యంలోనే దానం ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మరొక అంశం చూసుకుందాం, బెంగాల్తో దంగల్. ఏప్రిల్ మేలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం ఎన్నికలు జరగనుండగా బెంగాల్ ఎన్నికలతోటే ఖైరతాబాద్ బైపోల్ కూడా వస్తుందన్న అంచనాలో నేతలున్నారు. అయితే ఇవన్నీ సుప్రీంకోర్టులో విచారణ, దానం రాజీనామా బట్టి ఉండనున్నాయి. ఇంతకాలం టికెట్ పై స్పష్టత లేక ఆందోళన చెందిన దానం నాకెందరకు ఒకవేళ బైపోల్ వస్తే టికెట్ మీకే ఇస్తామని హైకమాండ్ స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒక దశలో విజయారెడ్డి, రోహిన్ రెడ్డి వంటి రకరకాల పేర్లు వినిపించగా వీటన్నిటిని పులి స్టాప్ పెట్టి దానంకు హైకమాండ్ వారం క్రితం స్పష్టమైన హామీనిచ్చింది. అయితే తప్పని పరిస్థితి అయితేనే రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. రాజీనామాకు సిద్ధపడి అస్త్రశస్త్రాలు అన్ని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం జనవరి 16న సుప్రీంలో విచారణ ఉందని, ఆ రోజు రాజీనామాకు డిసైడ్ అయి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా దానం రాజీనామా అంశం చూసుకున్నట్టయితే మొన్నటి వరకు కూడా దానంకి కొంతమేర సందిగ్ధం నెలకొంది. ఇటు కాంగ్రెస్ ఎవరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది, ఒకవేళ కనుక బైపోల్కి వెళ్తే ఏ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ప్రధానంగా ఇద్దరు పేర్లు కూడా వినిపించడం జరిగింది. ఆ ఇద్దరు పేర్లు కూడా మనం చూసుకున్నట్టయితే విజయారెడ్డి, రోహిన్ రెడ్డి వంటి వారి పేర్లు కూడా ప్రధానంగా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరు గెలుస్తారు, ఒకవేళ గనక ఎవరికి టికెట్ ఇస్తారు, ఒకవేళ ఇస్తారా లేదా, దానం కొంత సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆయనకి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పష్టమైన క్లారిటీ రావడం, ఖచ్చితంగా బైపోల్లో దానంకి టికెట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ నేను ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ మేరకు ఆయన బైపోల్కి వెళ్ళడం కూడా జరుగుతుంది అన్నట్టుగా కూడా మనకు సంకేతాలు అందుతున్నాయి. ఒకవేళ గనక వెళ్తే ప్రధానంగా చూసుకున్నట్టయితే గనక ఇటు అత్యవసరమైతే పరిస్థితిలో తప్ప ఆయన రాజీనామా చేసి వెళ్తారా మరి ఏంటి అనేది కూడా కొంతమేరకు స్పష్టత రావాల్సి ఉంది. అలాగే చూసుకున్నట్టయితే జనవరి 16న గనక సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఈ విచారణ రోజే కరెక్ట్ గా ఆయన ఇటు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆయన చూసుకున్నట్టయితే నేను కాంగ్రెస్ మనిషినే, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే నేను చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ఫిరాయింపుల కేసులో ఆయన పేరు ప్రథమంగా ఉన్న కారణంగా ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా, కాంగ్రెస్ ఎమ్మెల్యేనా అని ఇటు మీడియా మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా కొంతమేర నేను కాంగ్రెస్ ఆయన స్పష్టీకరణ చేశాను, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని చెప్పి ఆయన స్పష్టీకరణ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ప్రధానంగా చూసుకున్నట్టయితే త్వరలోనే దానం పార్టీకి రాజీనామా చేయనున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే బైపోల్ రానుంది. బైపోల్లో కూడా కాంగ్రెస్ స్పష్టత ఇచ్చిన మేరకు ఆయనకే టికెట్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఆయన గెలుస్తారంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పల్లెలకు రేవంత్ వరం 12,769 పంచాయతీలకు గాను